ఎంతమంది పిల్లలు ఉన్నారండి ఇక్కడ? ఇవ్వాలండి 129 వచ్చారు. 130 మంది. 129 సార్. 129. భోజనాలు అంతా తింటా ఉన్నారు బాగా? అందరు తింటారా? ఎవరైనా క్యారియర్లు తెచ్చుకుంటారా? లేదు సార్, ఎవరు లేదు. అందరు తినేవాళ్ళే. ఇప్పుడు భోజనాలు పెట్టి పంపించేస్తాం కదా? అవును సార్. రాయి మాల్ట్ ఇస్తున్నారు రోజు మార్చి రోజు. అవి ఇచ్చారు సార్, వారానికి 3 రోజులు. అదే 3 రోజులు చిక్కి 3 రోజులు రాయి మాల్ట్. గంజి వంచడం పద్ధతి బాగానే ఉంది కానీ ఆ విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయండి. ఏం ఏం బియ్యం ఇవి తెలుసా మీకు? మరి ఫోర్టిఫైడ్ రైస్లో కెనల్స్ గంజం వెళ్ళిపోతుంది కదా. గంజం వెళ్ళిపోతే ఎట్లా? మనం ఇచ్చే కెనల్స్ కరిగిపోతాయి. అవి మరి కరిగిపోయినప్పుడు ఇట్లా గంజి ఉంచడం వల్ల పాడైపోతాయి. ఆ గంజి తీయమ్మా, అది అవతల పెట్టండి ఇద్దరు కలిసి. అది అవతల పెట్టు. ఇప్పుడు ఈ గంజిలోనే ఉండేది ఆ కెనల్స్. ఈ అన్ని విటమిన్స్ అన్ని గంజి వంచకూడదమ్మా. బియ్యం ఇదే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇలా ఒక 50 కేజీలకు ఇలాంటివి ఒక నోట్లు వేసుకో, పట్టుకొని కూడా నోట్లు వేసుకోవి. 50 కేజీలకు ఒక 500 గ్రాములు కలుపుతాం. ఇవి కిలోకు 10 గ్రాములు వస్తాయి. ఇవి కరిగిపోతాయి అన్నం ఉడకబెట్టినప్పుడు. కనపడదు, మెతుకులాగా కనపడదు అన్నం మెతుకులాగా. మీరు ఇప్పుడు గంజం చేసి ఆ కరిగిపోయి అంతా పోయే ఈ విటమిన్స్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్య పొడితో చేసిన పదార్థం ఇది. మీరు గంజి ఉంచకూడదు తల్లి, వంచొద్దుగా అండి. హెచ్ఎం గారు మీకు పైనుంచి అంటే ఇన్స్ట్రక్షన్స్ లేవా? మీ డిఓ ఆఫీస్ నుంచి లేవా? చెప్పలేదా? ఎవరు ఎంఈఓ? చూడండి మరి ఏం జరుగుతా ఉంది. గంజి ఉంచడం వల్ల ఉపయోగం ఏముంది? గంజి ఉంచడం వల్ల అన్ని విటమిన్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. అసలు మనం అనుకునే పర్పసే కెనల్స్ కలపడము, అవి వాటి వల్ల ఇటు విటమిన్స్ అవే పోతే ఇంకా ఉపయోగమే లేదండి. జాగ్రత్త ఈ విషయంలో మటుకు. టోటల్లీ యూఆర్ డూయింగ్ రాంగ్ స్టెప్. మీరు మీ గైడ్లైన్స్ ఇవ్వాలి. ఇట్లా అని మీకు ఐడియా లేనట్టుంది సరిగా. చూడండి, నేను దేశం అంతా మొత్తుకొని చెప్తా ఉన్నానండి, మా వీడియోలలో చెప్తా ఉన్నా. అవన్నీ చూడండి, కొంచెం చూస్తే మీకు అర్థమవుతుంది ఏంది అనేది. రండి హెచ్ఎం గారు. ఇవి కెనల్స్ అండి. ఇవి బియ్యం కరిగిపోతుంది అన్నంలో. ఇవి ఇంపార్టెంట్. మీరు బాగా శుద్ధంగా గంజి ఉంచుతా ఉంటే టోటల్ ఫెయిల్. అవి కిలోకి 10 గ్రాములు వస్తాయి. అవి నోట్లో పెట్టుకోండి. కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట, కొంచెం గట్టిగా ఉంటాయి. బియ్యంలాగా మెత్తగా ఉండదు, గట్టిగా ఉంది కదా. అవి కెర్నల్స్ అవి కరిగి గంజిలో ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడితో తయారు చేసిన ఒక చిన్న పదార్థం. దాన్ని మనం గంజి ఉంచితే అట్టర్ ఫ్లాప్. హలో డిఓ గారు. నమస్తే అండి. అంటే నేను ఈ కొవ్వూరు మండలము పసివేదల విలేజ్లో ఉన్నాను, ఒక జెడ్పీ హై స్కూల్లో. ఇక్కడ యాక్చువల్లీ మనము పోర్టిఫికేషన్ చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్తో కలిపిన బియ్యము ఇస్తా ఉన్నాం యాక్చువల్గా. ఇక్కడ వీళ్ళు గంజి ఉంచుతా ఉన్నారండి. అది మరి ఎక్కడ మీరు ఏమన్నా అందరికీ ఎంఈఓల ద్వారా మన హెచ్ఎంలందరికీ మీటింగ్లలో చెప్పారో లేదో మరి నాకు ఐ డోంట్ నో. చెప్తే గంజి ఉంచితే ఏముందండి, ఇంకా ఈ కెనల్స్ ఆ విటమిన్స్ అంతా వెళ్ళిపోయింది కదా. గంజి ఉంచడం వల్ల అసలు మెయిన్ గవర్నమెంట్ అనుకునే పర్పసే ఫెయిల్యూర్ అవుతా ఉంది. కొంచెం ఒకసారి మీటింగ్ పెట్టండి, ఈ ఫోర్టిఫైడ్ రైస్ గురించి స్పష్టంగా చెప్పండి అందరికండి. గుడ్ మార్నింగ్ అమ్మా, హౌ ఆర్ యూ? తెరిచే పెట్టు. బాగున్నారంతా? మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయి అనే విషయాల మీద మేము ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. తీయమ్మా, డోర్ తీయమ్మా, వెనకది తీయమ్మా, తీసి పెట్టండి. మరి లైటింగ్ డోర్లు అన్నీ తీసేయండి. అది కూడా తీయండి. ఓకే. మీరు తింటున్న భోజనాలు
ఎలా ఉన్నాయనే విషయాల మీద మేము తనిఖీలు చేస్తూ ఉంటాం ఏపీ స్టేట్ అంతా. మధ్యాహ్న భోజన పథకంలో మనకు జగనన్న గోరుముద్ద అని మంచిగా 6 రోజులు మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారు. మీరంతా తింటా ఉన్నారా? బాగుందా? వంట వాళ్ళు బాగా చేస్తున్నారా? మీకు తగినంత పెడతారా? ఈరోజు ఏంటి? టమాటా పచ్చడి, సాంబార్ అన్నం. సాంబార్ అన్నం బాగుందా మీకు? సాంబార్ అన్నం బదులు ఇంకొకటి వచ్చే లెమన్ రైస్. లెమన్ రైస్ ఇవ్వడం లేదా మీకు? హెచ్ఎం గారు అమ్మా రండి సార్. ఓకేనండి. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా ఒకసారి లెమన్ బాత్ కూడా చేసి పెట్టండి. పెడితే పిల్లలు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది మనం ప్రొసీడ్ కావచ్చు. ఓకేనా? నెక్స్ట్ వీక్లో సాంబార్ అన్నం బదులు లెమన్ రైస్ చేద్దాం. మీకు ఏది బాగుంది అనుకుంటే అది పెడతారు. లెమన్ రైస్ విత్ చట్నీ. లెమన్ రైస్ విత్ చట్నీ. మనకు పులిహోర అన్నం చట్నీ ఇస్తారు కదా, అట్లే టమాటా చట్నీ ఇస్తారు దీనికి కూడా. లెమన్ రైస్ టమాటా చట్నీ. కొంతమంది సాంబార్ రైస్ను కొద్దిగా ఇష్టపడరు మామూలుగా. ఎందుకంటే మన ఆంధ్ర పబ్లిక్ ఎట్లంటే ఈ రెండు కలిపితే తినం. అదే విడివిడిగా ఉంటే మనం సాంబారు అన్నము విడివిడిగా ఇస్తే కలుపుకొని తింటాం బాగా. అంతేగాని కలిపింది పెడితే కొంతమంది ఇష్టపడరు. సరే ఎనీహౌ అది కూడా ఒక వారం చేద్దాం. అది బాగుందంటే అదే కంటిన్యూ చేయొచ్చు, ఇది బాగుందంటే ఇది కంటిన్యూ చేయొచ్చు. అట్లే మనకు పొంగల్ అండ్ పులిహోరనా, వెజ్ పలావ్. మీకు వెజ్ పలావ్ వస్తుందా? ఆలూ కర్రీ వస్తుందా? మీకు ఏమైనా నచ్చంది ఏమన్నా ఉంటే చెప్పండి, నేను మార్పిచ్చినా. మేము ఇంతకుముందు కిచిడి ఉండేది, అది తీపిచ్చేసాము. పులిహోర అన్నంకు పప్పు కాంబినేషన్ ఉంది. పప్పు కాంబినేషన్ కరెక్ట్ కాదు. ఆలుగడ్డ కర్రీ కానీ, ఆలుగడ్డ ఫ్రై కానీ, లేకుంటే ఏదైనా చట్నీ కానీ ఇవ్వాలంటే ఆలుగడ్డ కర్రీ వద్దులే అని చెప్పేసి 2 చట్నీలు ఇచ్చారు. దొండకాయ చట్నీ, టమాటా చట్నీ. రెండిట్లో ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పి. అట్లా మీకు శనివారము ఆకుకూర రైస్ పెడతారు. ఏం ఆకుకూర పెడుతున్నారు మీకు? కొత్తిమీర రైస్ పెడుతున్నారా? బాగుందా? కరివేపాకు రైస్ కూడా పెట్టచ్చు. పాలకూర ఆకు రైస్ కూడా పెట్టచ్చు. పుదీనా ఆకు రైస్ కూడా పెట్టచ్చు. మీకు అట్లా 2-3 ట్రయల్ చేయండి హెచ్ఎం గారు. మనం ఏది కావాలనుకుంటే అది, వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ ఉంది పిల్లలు వాళ్ళ విల్లింగ్, వాళ్ళ హాబ్లిక్ అని ఇచ్చింటాం. దాంట్లో ఏది కావాలంటే అది మీరు ఇష్టం వచ్చింది పెట్టచ్చు అన్నమాట. ఎందుకు ఇవన్నీ పెడుతున్నామంటే మీరు మంచిగా ఉండాలా, ఆరోగ్యకరంగా తినాలా. మీకు పోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నారు ఇక్కడ. పోర్టిఫైడ్ రైస్ తెలుసా? ఏంటి దాని ప్రత్యేకత? తినండి. మీకు ఇచ్చారా? అందరికి వచ్చాయా? 2 నోట్లు వేసుకోండి, తినండి. గట్టిగా ఉన్నాయా? అవి బుగ్గను పెట్టుకుంటే కన్నా కొద్దిసేపు ఉంటే మెత్తగా అయిపోతాయి. ఇవే అనమాట పోర్టిఫైడ్ రైస్. 50 కేజీ బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతారు వీటిని. అంటే కిలోకు 10 గ్రాములు వస్తాయి. కిలోకు 10 గ్రాములు వస్తాయి అన్నమాట. అవి అన్నం మెతుకులాగా కనపడదు. ఇది కరిగిపోతుంది గంజిలో కరిగిపోతుంది, మనకు కనపడదు. ఏమేమి విటమిన్స్ ఉంటాయి తెలుసా దీంట్లో? ఒకరిలే చెప్పు. విటమిన్ బి, విటమిన్ ఏ, B12, ఫాలిక్ యాసిడ్ వంటివి కలపడం నిల్వ చేయడం ద్వారా కోటింగ్ టెస్టింగ్ యాక్టివిటీస్. ఒరే ఏందండి అవన్నీ కాదు. విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఈ 3 ఏంటి చెప్పినారు, 5 లేవు. విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ప్లస్ బియ్యం పొడితో తయారు చేసిన బియ్యం లాంటి పదార్థం. అది బియ్యం గింజ లాంటి పదార్థం మీరు తిన్నది. అది మనిషి తయారు చేసిన పదార్థము. వాటి కెనల్స్ అంటారు. ఓకేనా? వీటి వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసా మీకు? బలవర్ధకమైన ఆహారం. ఇంకా దేని ఉపయోగం ఏంది? మీరు అందరు ఇటు కూర్చోండి. ఇప్పుడు ఇట్లా కూర్చోండి అందరూ. బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది. బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఓకే? హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. ఓకే? మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్ అదే మీకు. ఓకేనా? పెద్దవాళ్లకు ఇళ్లలో రేపు జూన్ నుంచి 1 రూపీ రైస్ ఇస్తారు, ఫ్రీ రైస్. దాంట్లో కూడా ఇవి ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం. మనకి ఇప్పుడు ఓన్లీ మధ్యాహ్న భోజన పథకము అంగన్వాడీ సెంటర్స్లోనే ఇస్తారు. ఇప్పుడు రేపు జూన్ నుంచి అందరికీ ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం. ఈ మోకాలు నొప్పులు,
గర్భిణీ స్త్రీలకైతే మంచి పిండంలో బిడ్డ బాగా మంచిగా బలవర్ధకంగా తయారు కావడం, మంచిగా ఆహారం అట్లన్నమాట. ఓకేనా? మీరందరూ మంచిగా తినాలి, ఇక్కడ మంచిగా మీ ఆరోగ్యాలు బాగుండాలా, శక్తివంతంగా తయారు కావాలా, మంచిగా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలా, మంచి గేమ్స్ ఆడాలా, మంచిగా మీరు ఈ మన ప్రభుత్వ స్కూళ్ళలో మంచి ఎడ్యుకేషన్ పొందాలి మీరంతా. అదే ప్రభుత్వ ధ్యేయం. మంచిగా నాడు నేడు కింద పెట్టి కొత్త కొత్త బిల్డింగ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి, మీకు అన్నీ కూడా సక్రమంగా అన్నీ వస్తూ ఉన్నాయి. మీరు బుక్స్ ఇస్తూ ఉన్నారు, డ్రెస్ ఇస్తూ ఉన్నారు, అమ్మఒడి ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ బ్యాగ్స్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు మంచిగా చదువుకొని భవిష్యత్తు బాగుండాలా అనేది ఒక మంచి కాన్సెప్ట్. ఓకేనా? బాగా చదువుకుంటారుగా. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నేను ఇక్కడికి రావడం జరిగింది. చైర్మన్గా మా బాధ్యతలు, మీరు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కదా, ఫ్రీ రైస్ ఇస్తారు కదా, అవి సక్రమంగా ఇస్తున్నారా లేదా, కొలత ప్రకారం కరెక్ట్ తూకానికి ఇస్తున్నారా లేదా అనే విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తాం. అంగన్వాడీ వ్యవస్థ తెలుసు కదా, దాంట్లో గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, పుట్టిన పిల్లలకు, బాలింత తల్లులకు ఇచ్చే ఆహార పదార్థాలు, పౌష్టిక ఆహారాలన్నీ సక్రమంగా ఇస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే? ఎండిఎం ఏంటి ఏంటి మీదే మధ్యాహ్న భోజన పథకం, మరియు వెల్ఫేర్ హాస్టల్స్ తెలుసు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్, గురుకుల పాఠశాలస్, మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్, ఇవన్నీ కూడా చూస్తాం. అక్కడ మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా లేదా, ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, అవన్నీ కూడా సవరిస్తాం. ఓకే? ఇటువంటి వాటికి సంబంధించి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే మీకు కార్డు ఇచ్చాము, దాంట్లో నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్ ఇక్కడ బోర్డులో కూడా కనిపించాము. ఓకే? అదో అక్కడ స్టిక్కర్ 9490551117 అది వాట్సాప్ నెంబరు. దానికి ఏమైనా లోటుపాట్లు ఉంటే కదా, పలానా స్కూల్లో మాకు మెనూ డివేట్ అయింది, మాకు ఎగ్గు రావట్లేదు, ఎగ్గు పెట్టట్లేదు అనేటివన్నీ కూడా మీరు చెప్పచ్చు. దాంట్లో మీ తల్లిదండ్రులు ఆండ్రాయిడ్ ఫోన్లో నుంచి మెసేజ్ పెడితే దాన్ని మేము పై అధికారులకు పంపించి చర్యలు తీసుకుంటాం. మేము ఎప్పుడైనా మంచి మీరు వీడియోలు పెడితే కనుక మంచి పనిష్మెంట్ ఉంటుంది. లేదు మేము ఎప్పుడైనా ఇట్లా వచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకొని ఇట్లా వస్తాం అన్నమాట. ఓకేనా? బాగా చదువుకుంటారా మరి? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.